నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో దాదాపు 90 రోజుల పాటు మూసివేసిన తర్వాత కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 సోమవారం జూన్ 1 నిన్న తిరిగి కార్యకలాపాలను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అరబ్ మరియు విదేశీ విమానయాన సంస్థలు క్రమంగా కువైట్ దేశానికి రాకపోకలు సాగించే విమాన సర్వీసులను పునఃప్రారంభించాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆపరేషన్స్ డైరెక్టర్ మన్సూర్ ఆల్ హషేమి గారు మాట్లాడుతూ, ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని, రాబోయే కాలంలో క్రమంగా సాధారణ పనివేళలకు తిరిగి రావాలని ఆలోచిస్తూ ఉన్నట్టు తెలిపారు. తొలి విమానం ఇతిహాద్ ఎయిర్వేస్కు చెందినది. అది ఉదయం 9:55 ల్యాండ్ అయిందని చెప్పేసి ఆల్ హషేమి గారు తెలిపారు. సేవలు పునఃప్రారంభం కావడంతో ముంబై నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్లైన్స్ విమానం కూడా సోమవారం ఉదయం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అలాగే మొదటి రోజు 18 విమానాలు రాకపోకలు కొనసాగించాయని చెప్పి విమానాలు షెడ్యూల్ చేయబడ్డాయని చెప్పి ఆయన తెలిపారు. కువైట్ ఎయిర్పోర్టు పునఃప్రారంభం యొక్క తొలి దశలో విమాన రద్దీ క్రమంగా కొద్దిగా పెరుగుతుందని చెప్పేసి ప్రతి విమానయాన సంస్థ రోజుకు 1 రౌండ్ ట్రిప్ సర్వీసు నడుపుతుందని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 20 విమానయాన సంస్థలు తమ విమానాలు తిరిగి ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకున్నాయని చెప్పేసి పౌర విమానయాన అథారిటీ నుంచి అవసరమైన అనుమతులు పొందాయి. అధికారులు రద్దీగా ఉండే వేసవి ప్రయాణ కాలానికి సిద్ధమవుతూ ఉందన్న, రాబోయే రోజుల్లో విమాన కార్యకలాపాలు విస్తరిస్తాయని భావిస్తూ ఉన్నట్లు ఆల్ హషేమి గారు తెలిపారు. గల్ఫ్ మరియు అరబ్ దేశాలకు వెళ్లే వాహనాలు చెక్ ఇన్ కౌంటర్లు బయలుదేరడానికి 1 గంట ముందు మూసివేయబడతాయని చెప్పి, అంతర్జాతీయ విమానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు చెక్ ఇన్ కౌంటర్లు 1.5 గంట ముందు మూసివేయబడతాయని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే తెలపడం జరిగింది. కాబట్టి కువైట్ ఎయిర్పోర్ట్ ఉదయం 4 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రస్తుతం పని చేయనుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.